ఫ్రెండ్స్ మార్నింగ్ 9 AM డాక్టర్ దోశ ద దోశ స్పెషలిస్ట్ దగ్గరికి వచ్చాము. మన ఒంగోలులోని అంజయ్ రోడ్లో రీసెంట్గా ఓపెన్ చేశారు డాక్టర్ దోశ. సో చాలామంది ఫస్ట్ డేనే వచ్చారు. నేనైతే ఇవాళ రావడం జరిగింది మన రాకీ బాయ్తో పాటు. ఫ్రెండ్స్ ఎంటర్ అయినగానే పెద్ద మెనూ ఉంది. అలాగే హీరోస్, టాలీవుడ్ హీరోస్ ఫోటోలు ఉన్నాయి వరుసగా. అలాగే అంబియన్స్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ లెవెల్ ఉంది లుక్ అయితే అసలు. సో మెయిన్గా టాప్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. టాప్ సీలింగు, చిన్న చిన్న బల్బులు, చుట్టూ చెక్కలు, పోల్స్, డెకరేషన్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. చాలా బాగుంది. అంబియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఫ్రెండ్స్ ఇక్కడ మార్నింగ్ టైం అయితే కొన్ని ఐటమ్స్ అవైలబుల్గా ఉంటాయంట. ఈవినింగ్ టైం అయితే అన్ని ఐటమ్స్ ఉంటాయంట, మెయిన్గా ప్రీమియం ఐటమ్స్. సో మేము మార్నింగ్ రావడం వల్ల కొన్ని ఐటమ్స్ ట్రై చేసాము. మెయిన్గా జనరల్ ఐటమ్స్ ట్రై చేసాము. బటర్ దోశ, సాంబార్ ఇడ్లీ, పెసర్ ఆనియన్ దోశ ట్రై చేసాం ఫ్రెండ్స్. సో మెయిన్గా బౌల్ కానీ ప్లేట్లు కానీ బ్లాక్ కలర్లో డిఫరెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మా వాడు దోశ తీసుకున్నాడు. 3 రకాల చట్నీ ఇచ్చారు. అండ్ దోశ వచ్చేసరికి పెసర ఆనియన్ దోశ ట్రై చేశాడు. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్ కూడా ట్రాన్స్పరెంట్ వాటర్లో ఇచ్చారు. మెయిన్గా ఇక్కడ లుక్కి ప్రాధాన్యత ఇస్తున్నారు. మెయిన్గా ప్రతి ఐటమ్ కూడా లుక్ అదిరిపోవాలని ట్రై చేస్తున్నారు. ఫుడ్ ఐటమ్స్ అయితే ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫుడ్ బాగున్నాయి. అండ్ ఫ్రెండ్స్ మెయిన్గా మీరు వీడియోలు తీసుకునే వాళ్ళు అయితే కంపల్సరీ ఇక్కడికి రావచ్చు. మంచి వీడియోలు అయితే వస్తాయి. అంబియన్స్ బాగుంది, ప్రతిదీ క్వాలిటీ క్వాంటిటీ బాగుంది. ఫుడ్ అయితే ఓకే ఫ్రెండ్స్. మేమైతే జనరల్ ఐటమ్స్ ట్రై చేసాం కాబట్టి జనరల్ ఐటమ్స్ జనరల్గానే ఉన్నాయి. నెక్స్ట్ ఈసారి వచ్చినప్పుడు ప్రీమియం ఐటమ్స్ ట్రై చేస్తాము. ఇక్కడ చాలానే ఉన్నాయి. చీజ్ దోశ, పిజ్జా దోశ, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. నెక్స్ట్ టైం వస్తాము, ఎందుకంటే ఇక్కడ ఈవినింగ్ టైమే అవైలబుల్గా ఉంటాయంట ప్రీమియం ఐటమ్స్. సో మేము బయలుదేరాము. బాయ్ బాయ్ డాక్టర్ దోశ అని చెప్పి మళ్ళీ వస్తామని చెప్పాము. ఈసారి మళ్ళీ వస్తాం ఫ్రెండ్స్. మన షాప్ బైసన్ ఎంటర్ప్రైజ్ బలమెట్ట ఒంగోలులో పెయింట్ స్ప్రేలు కూడా అమ్ముతాం ఫ్రెండ్స్. 400 ml క్యాన్లు అయితే ఉంటాయి. వీటిలో చాలా కలర్సే ఉంటాయి. 5 to 10 కలర్స్ అయితే ఉంటాయి మన దగ్గర. వీటిని మెయిన్గా జనరల్ పర్పస్కి వాడుతుంటారు. వుడ్, ఐరన్, స్టోను దేని మీదైనా వాడుకోవచ్చు. మెయిన్గా కవరింగ్ పర్పస్ వాడుతుంటారు. మెయిన్గా మేము 2 వీలర్ ఆటోలకి వాడుతుంటాం.